ఎస్ బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ మరో ప్రమాదం జరగటం ఆందోళన రేపింది. లాడర్ లీక్ అవటంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. SMS-1 లో ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్ లో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇటీవల స్టీల్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికులు మృతి చెందారు. ఇప్పుడు మరోసారి ప్రమాదం జరగటం ఆందోళన కలిగిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం జరగటం ఆందోళన రేపుతోంది. లాడర్ లీక్ అవటంతో ఉక్కు ద్రవం నేలపాలైంది. ఘటనా స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్టుగా తెలుస్తోంది. SMS-1 లో ఆర్గాన్ రిన్సింగ్ స్టేషన్ లో ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, మొన్న విశాఖ స్టీల్ ప్లాంట్ లో మనకు ఒక ఘటన జరగటం మనం చూసాము. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఘటన జరుగుతోంది. అసలు ఎక్కడ లోపం ఉందనుకోవాలంటారు? వర్షంలో ఏదైతే అత్యంత పెద్ద పరిశ్రమ అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ తరచూ కూడా ప్రమాదాలకైతే నిలయంగా మారుతుందని చెప్పుకోవచ్చు. అయితే గతంలో దాని పూర్వ వైభవం వేరేగా ఉండేది. గత కొన్నేళ్లుగా కూడా దాని తాలూకా పరిస్థితులు అయితే చాలా తారుమారయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మెయింటెనెన్స్ విషయంలోకి వస్తే సరైన సమయంలో దానికి ర్యాండమ్ మెయింటెనెన్స్ జరగలేదు అనేది అయితే ప్రధాన ఆరోపణ. అదే నేపథ్యంలో సిబ్బంది నైపుణ్యం కలిగినటువంటి సిబ్బందిని తగ్గించి కాంట్రాక్ట్ కార్మికుల్ని నియమించుకొని వాళ్ళతో పని చేయించడం వల్ల కూడా తరచూ వాళ్ళకి ఆ ప్రాంతం మీద లేదా ఆ మిషనరీ మీద సరైన అవగాహన లేక ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది కూడా కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి మరో విమర్శగా కనిపిస్తుంది. దీనితో అంటే గతంలో 28,000 మంది ఉద్యోగులు ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లో ప్రస్తుతం 10,600 మంది ఉన్నారని కూడా కార్మికులు అయితే లెక్కలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో తరచూ కూడా ఇటీవల ఒకవైపు మెయింటెనెన్స్ లేకపోవడం, మరోవైపు నైపుణ్యం కలిగినటువంటి ఉద్యోగులు లేకపోవడం, కాంట్రాక్ట్ కార్మికులతో పని ఒత్తిడి వాళ్ళ మీద పెట్టి పని చేయించడం, దాంతో పాటు మెయింటెనెన్స్ సరిగ్గా చేయకపోవడం, ఇలాంటి కారణాల వల్ల అయితే ప్రమాదాలు జరుగుతున్నాయనేది అయితే ప్రధానంగా తెలుస్తుంది. గత 3 రోజుల క్రితం SMS-1 బ్లాక్ లోనే CCD డిపార్ట్మెంట్ లో ఏదైతే లాడర్ బకెట్ లో కింద పడిపోయి 9 మంది మృతి చెందారు. మరో 5 అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇది అత్యంత పెద్ద ప్రమాదంగా గుర్తిస్తూ కూడా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష పార్టీ నాయకులు అందరూ కూడా అక్కడ రావడం, విమర్శలు చేయడం, అధికారులతో మాట్లాడడం, ఆ విచారణ కమిటీని వేయడం కూడా జరిగింది. ఇది మరొక ముందే ఇంకా ఆ పరిస్థితి కొనసాగుతుండగానే తాజాగా ఈ రోజు ఉదయం కూడా అదే SMS-1 బ్లాక్ లో TTB అనేటువంటి డిపార్ట్మెంట్ లో అయితే మళ్ళీ కూడా లాడర్ మీద నుంచి అయితే ద్రవ పదార్థ ఉక్కు అయితే కింద పడినట్టుగా తెలుస్తుంది. అయితే అదృష్టం కొలిది ఆ సమయంలో అక్కడ ఎవరు లేకపోవడం వల్ల ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు అనేది అయితే కార్మికులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో కార్మికులు నిత్యం కూడా ప్రాణాలు అరచేత పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ పనిచేయాల్సిన పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా గత కొన్నేళ్లుగా కూడా స్టీల్ ప్లాంట్ అయితే నష్టాల్లో ఉంది. దాన్ని పునరుద్ధరణ చేసి అభివృద్ధి చేయాలంటే కార్మిక సంఘాలు కలిసి రావాలంటూ కూడా ప్రభుత్వాలు చెప్తున్నాయి. అదేవిధంగా గత ఏడాదిలో కూడా దాదాపు 11,500 కోట్లు అయితే కేటాయించినప్పటికీ అవి కార్మికుల సంక్షేమానికి కానీ జీతాలకు కానీ పనికిరాలేదు. కానీ మరోవైపు సిబ్బందిని తగ్గిస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులను పెంచుతున్నారు. అదేవిధంగా ఒక పని ప్రదేశంలో దాదాపు 20 నుంచి 25 మంది గతంలో ఉంటే ఇప్పుడు ప్రస్తుతం 11 నుంచి 12 మంది వరకు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కాబట్టి తరచూ కూడా ప్రమాదాలు అనేది అయితే సర్వసాధారణంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్పి కార్మిక సంఘాలు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది అడిగినందుకు గానే మొన్న రాష్ట్ర మంత్రి కూడా కార్మికుల మీద అయితే అసహనం వ్యక్తం చేయడం అనేది ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిగా చెప్పుకోవాలి. ఒకవైపు ప్రాణాలను కాపాడాల్సినటువంటి అధికారులు కానీ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం కానీ అక్కడ తీసుకోవాల్సినటువంటి చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం ప్రధాన కారణం అయితే, మరోవైపు దానికి సరిపడినట్టు మెయింటెనెన్స్ సరిపోయే నిధులు కూడా లేకపోవడం, ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో స్టీల్ ప్లాంట్ ఉందని చెప్పి అధికారులు తెలియజేస్తున్నారు, మంత్రులు తెలియజేస్తున్నారు. కానీ మరోవైపు ఏదైతే స్టీల్ ప్లాంట్ రన్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదాలు అయితే తరచూ కూడా చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఎప్పుడు ఎవరి ప్రాణం పోతుందో తెలియని పరిస్థితుల్లో కార్మికులు కూడా నిత్యం ప్రాణాలు అరచేతి పెట్టుకొని పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మరీ విచిత్రమైన పరిస్థితి ఏంటంటే గత 3 రోజుల క్రితం జరిగినటువంటి ఏదైతే ప్రమాదం ఉందో ఆ ప్రమాదం మీద త్రిసభ్య కమిటీతో విచారణ కమిటీ కూడా ఏర్పాటు చేశారు. మొన్న సాయంత్రం ఆ విచారణ కమిటీ స్టీల్ ప్లాంట్ రావడం జరిగింది. అక్కడ పరిస్థితులు సమీక్షించి
అధికారులతో మాట్లాడడం జరిగింది. అదే ఈ విచారణ కమిటీ విచారణ చేస్తున్న సమయంలోనే మళ్ళీ తాజాగా అదే ప్రదేశంలో ప్రమాదం చోటు చేసుకోవడం పట్ల కూడా చాలా వింతైన పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి అక్కడ ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ యాజమాన్యం దీన్ని ఎలా నివారిస్తుంది, ప్రభుత్వం దీన్ని ఎలా అరికడుతుందో తెలియాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కార్మిక సంఘాల నాయకులు కూడా తీవ్రమైనటువంటి ఆవేదన ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేస్తూ స్టీల్ ప్లాంట్ యాజమాన్యాన్ని బాధ్యతలు చేస్తూ వాళ్ళని మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అదేవైపు కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవాలి, కార్మికుల ప్రాణాలకి రక్షణ కల్పించాలి అని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది శ్రీజ. రాజు, అదేవిధంగా మొన్న జరిగిన ప్రమాదంలో 8 మంది మరణించారు. ఇప్పుడు అక్కడ ఎవరు కార్మికులు లేరు కాబట్టి అదృష్టం కొద్ది పెను ప్రమాదం తప్పిందని మనం మాట్లాడుకోవాలి. అంటే ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి ఏంటి అనేది ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటారా అధికారులు? కానీ ఇప్పటి వరకు మనం అదే చెప్పుకున్నాం శ్రీజ. ఏదైతే గతంలో కూడా స్టీల్ ప్లాంట్ లో ప్రమాదాలు జరిగిన సమయంలో ఏం జరిగింది, అదే విధంగా ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా చూస్తుంది. ప్రధానంగా స్టీల్ ప్లాంట్ లో గతంతో కంటే పోల్చుకుంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అయితే భిన్నముగా ఉన్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో 28,000 మంది సిబ్బంది ఉంటే ఇప్పుడు 10,600 మంది వరకే ఉన్నారని చెప్పి కూడా చాలా గణాంకాలు తెలియజేస్తున్నాయి. అయితే మెయింటెనెన్స్ విషయానికి వస్తే ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అనే దానికి ఒక అత్యంత అరుదైనటువంటి ఘనత ఉంది. సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఏకైక స్టీల్ ప్లాంట్ అని విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఒక పేరుంది. కానీ దాని వల్ల కూడా కొంతవరకు ప్రమాదాలు, ఏదైతే సముద్రం నుంచి వచ్చేటువంటి ఉప్పు గాలుల ప్రభావంతో ఉప్పు ఇనుము అనేది అయితే తుప్పు పడుతుందో ఆ ఇనుము తుప్పు పట్టకుండా కూడా చాలా జాగ్రత్తగా మెయింటెనెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక ఇటీవల కొన్ని సంవత్సరాలుగా ఆ మెయింటెనెన్స్ అయితే సక్రమంగా జరగలేదు అనేది ప్రధానంగా విమర్శలు అయితే వినిపిస్తున్నాయి. ఈ ప్రమాదాలకు కూడా ప్రధాన కారణం స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తీసుకోవాల్సినటువంటి సరైన చర్యలు తీసుకోకపోవడం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో ఆ నిధులు కూడా ఇటుకు అరకొరగా ఉండడం, ఉద్యోగులకు కానీ సిబ్బందికి కానీ ఆ మెషినరీ మెయింటెనెన్స్ కానీ అవి ఉపయోగపడకపోవడం వలన తరచూ కూడా ప్రమాదాలు జరుగుతున్న అవకాశాలు అయితే ఏర్పడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజు.